హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ ఉగ్మా 790. ఫ్రెండ్స్, ఇవాళ డే రొటీన్ అయితే చేస్తున్నాను. డే రొటీన్లో భాగంగా ఉదయాన్నే 6కి రాగి జావా ఒక గ్లాస్ తీసుకుంటానండి. ఇదిగోండి, రాగి జావాలోకి బాదం వేసి తీసుకుంటే చాలా హెల్త్కి అయితే మంచిదండి. దాని తర్వాత 8కి అయితే బ్రేక్ఫాస్ట్గా ఇవాళ గారెలండి. చుక్క నూనె కూడా పీల్చుకోకుండా చాలా టేస్టీగాను చాలా ఎమ్మీగా అయితే ఉన్నాయండి. నేనైతే డే రొటీన్ చేస్తున్నాను. నేను పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఏమేమి వంటలు చేస్తానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు మా డే రొటీన్ ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇందులోకి గారెలోకి పల్లి చట్నీ, బొంబాయి రవ్వ పాయసం అయితే చేశానండి. చాలా టేస్టీగాను చాలా బాగున్నాయి. దాని తర్వాత సండే స్పెషల్. సండే రోజు ఏముందండి, ఏదో ఒకటి స్పెషల్ ఉండాల్సిందే కదా. ఈ సండే రోజు మా ఇంట్లో అయితే బగారా రైస్, చికెన్ కర్రీ, ఫిష్ పులుసు, మటన్ కర్రీ, కొవ్వుతో దాల్చా చేస్తున్నానండి. ముందుగా ఫిష్ పులుసు అయితే చేస్తున్నాను. ఫిష్ పులుసులోకి ఉల్లిపాయ, ధనియాలు, లవంగా, చెక్క, గసగసాలు, నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిమిర్చి వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఇందులోకి చింతపండు పులుసు వేయాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలు అయితే వేసేయాలి. ఏంటండి సండే రోజు స్పెషల్ బగారా రైస్ అన్నారు కదా, ఫిష్ పులుసు చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? మా బాబు అయితే డైట్లో ఉన్నాడండి. ఆడి కోసం అయితే సండే ఒకరోజు ఫిష్ పులుసు అయితే తింటాడండి. ఫిష్ కర్రీ కూడా తింటాడు. ఆయిల్ తక్కువ వేసి చేయాలి. ఇదిగోండి, ఈ ఫిష్ పులుసు అయితే చేస్తున్నాం కదా. దాని తర్వాత చికెన్ కర్రీ. ఇదిగోండి చూడండి, ఫిష్ పులుసు అయితే అయిపోయిందండి. దాని తర్వాత మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీడియో అయితే కొద్దిగా ఉండిద్ది. మీకు ఫుల్ వీడియో కావాల్సి అయితే నా ఛానల్లో చూడండి. చికెన్ కర్రీలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసి కొద్దిగా పెరుగు కూడా వేసి ఒక నిమ్మకాయ వేసి బాగా ఇలా కలిపేసి పెట్టేయాలండి. ఇదైతే ఒక 2 kgs చికెన్ అండి ఇది. ఇందులోకి 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండోయ్. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి గసగసాలు, నువ్వులు పేస్ట్ అండి. ఈ చికెన్ కర్రీ టేస్టీగా రావాలంటే ఇవి వేస్తేనే టేస్టీగా ఉండిద్దండి చికెన్ కర్రీ. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టాం కదా చికెన్, ఇందులో వేసేసి ఇందులో నుంచి మనం వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా, ఎందుకంటే మనకి చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ డ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేయాలండి. ఒక 10 minutes ఇలా పెట్టేసిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి చిన్న స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. దాని తర్వాత మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మటన్ పచ్చెనపప్పు అండి. పచ్చెనపప్పు దాల్చా కోసం ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు కాస్త పెట్టేయాలి. ఈ మటన్ కర్రీలోకి 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా గసగసాలు, నువ్వుల పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం మటన్ ఇందులో వేసేసి కొద్దిగా పెరుగు కూడా వేసేసుకొని మనం ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న మటన్ వేసేసి మటన్ ఉడికిన తర్వాత పచ్చెనపప్పు వేసి కాస్త ఉడికించుకోవడమేనండి. మన మటన్ దాల్చా అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఫుల్ వీడియోస్ కావాల్సి అయితే చూడండి, ఛానల్లో ఉంటాయి. ఇప్పుడైతే బగారా రైస్ కోసం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, మటన్ దాల్చా అయితే అయిపోయింది కదా. చికెన్ కర్రీ కూడా అవుతుందండి. ఇంకాస్త 5 minutes ఉడికితే సరిపోయింది చికెన్ కర్రీ కూడా. అప్పుడు దాకా మనం బగారా రైస్ చేసుకుందామండి. ఇది ఉడుకుతూ ఉండిద్ది. ఇప్పుడు బగారా రైస్లోకి ఉల్లిపాయ, గరం మసాలా దినుసులు అవన్నీ వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చూసారా ఇలా కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 spoons వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ఒక 6 పచ్చిమిర్చి వేసుకోండి, ఒక 4 టమాటా వేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి 1కి 1.5 బాస్మతి అయితే 1.5 వాటర్ వేసేసి ఇది వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. అప్పుడు దాకా మనం కొవ్వుతో దాల్చా చేస్తున్నానండి. ఈ దాల్చాలోకి ఒక ఉల్లిపాయ, కాస్త ఆయిల్, టమాటా, ఆనపకాయ, వంకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసేసి
ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్లో ఇది మగ్గాలండి. బాగా ఒక 5 మినిట్స్ మగ్గాలి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. కొవ్వుతో దాల్చా అండి, ముస్లిమ్స్ అయితే చేస్తారు, చాలా బాగుండిద్ది అని చెప్పి. ఇప్పుడు ఇది చూస్తారా, ఇలా మగ్గుతున్నప్పుడు కొవ్వు కూడా వేసేయాలి. కొవ్వు కూడా 5 మినిట్స్ బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనమైతే ఇందాక పచ్చనిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టేయాలి. ఇదిగోండి, ఇంకా ఈ బాయిల్ అవ్వడానికి టైం ఉందండి. చూసారా, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం ఇందులోకి బగారా రైస్లోకి రైస్ వేసేయాలి. రైస్ వేసేసి దాని తర్వాత ఇది వాటర్ అంతా డ్రై అయిన తర్వాత దమ్ పెట్టేయడమేనండి. బగారా రైస్ కూడా ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగాను. ఎవరైనా చేయొచ్చండి, అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి బగారా రైస్. ఇప్పుడైతే నేను రైస్ వేసేసి కాస్త ఉడకాలి ఇది. ఇప్పుడైతే మనం ఏమైందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇది దమ్ పెట్టేస్తాను. ఇదిగోండి, పచ్చనిపప్పు ఉడకపెట్టుకున్నది మిక్సీ పట్టేసిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసి ఇందులోకి ఉప్పు సరిపడా చేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసి ఇది ఉడికితే సరిపోయిద్దండి మనకి. కొవ్వుతో దాల్చా అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే మన కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయండి. ఇవాళ లంచ్లోకి ఇదిగోండి బగారా రైస్. చూడండి, పొడి పొడిలాడుతూ రైస్ ఎంత బాగుందో తెలుసా, అసలు మామూలుగా లేదు. రైస్ తిన్నారంటే దిమ్మ తిరగాల్సింది, అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి చికెన్ కర్రీ. దాని తర్వాత ఇదిగోండి కొవ్వుతో దాల్చా. చూసారా, చాలా టేస్టీగా ఉండిద్దండి. దాని తర్వాత మటన్ శనగపప్పు కర్రీ. ఇదండి మన వీడియో. ఇవాళ లంచ్లోకి అయితే ఇవైతే ప్రిపేర్ చేశానండి. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా ఏం చేస్తానో చూడండి. వీడియో అయితే ఇంకా అవ్వలేదండో, ఇంకా చాలా వీడియో ఉంది చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అయిందండి. ఇదిగోండి మొక్కజొన్న కండి. నాకైతే చాలా ఇష్టం అండి కండి అంటే. ఇది తింటూ సినిమా చూడడం అన్నా ఇష్టమే. ఇది తింటూ జర్నీలో కార్లో వెళ్తూ ఇలా తింటుంటే చాలా బాగుంటుందండి. వర్షం పడినప్పుడు ఈ మొక్కజొన్న కండి తింటుంటే ఆ అనుభూతే వేరండి. నాకైతే చాలా ఇష్టం అండి. నాకు ఇష్టం అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకొస్తారు. చూడండి ఎంత బాగున్నాయో, అసలు టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఇది తింటూ సినిమా అయితే ఎంజాయ్ చేశానండి. దాని తర్వాత ఇప్పుడు స్కూల్ నుండి పిల్లలు వచ్చే టైం కదా, ఈ టైంన నేనైతే పకోడీ చేస్తున్నానండి. శనగపిండి, కొద్దిగా బియ్యపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పకోడీ అయితే చేస్తున్నాను. ఇదైతే నేను 6కి అయితే చేస్తున్నానండి. ఇవాళ పొద్దునుండి చాలా హెవీగా చేసేసాను కదా. ఇప్పుడు డిన్నర్లోకి ఏం చేస్తానో చూడండి. ఇదైతే స్నాక్ ఐటెంగా పిల్లలు స్కూల్ నుండి రాగానే క్రిస్పీగా టేస్టీగా ఉండే పకోడీ, 1 గ్లాస్ చాయ్ చాలండి. ఇంకా డిన్నర్ సెక్షన్గా అయితే పొద్దు నుండి హెవీగా తినేసాను కదా. ఇవాళ డిన్నర్ సెక్షన్గా అయితే ఇదిగోండి, డిన్నర్ సెక్షన్లోకి ఇదిగోండి పెసరెట్ అయితే చేస్తున్నాను. పెసరెట్లోకి పల్లి చట్నీ అయితే చేసుకున్నానండి. ఇదండి మా డే రొటీన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇవాళ నుండి అన్ని డే రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయి. మా ఛానల్ని ఆదరించండి. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.